హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యేసరికి 5:50 అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ ప్రోటీన్ అదే ఫిష్ కర్రీ తినేసి కాలేజ్ కి అయితే స్టార్ట్ అయిపోయినా. సో బస్ ఎక్కినప్పుడే ఫుల్ నిద్ర వచ్చేసింది. సో మంచిగా పడుకున్నా. అండ్ బస్ దిగినప్పుడే ఫ్రెండ్స్ వచ్చి పికప్ చేసుకున్నారు. సో ఇంకా సీదా కాలేజ్ కి అయితే వచ్చేసిన. అండ్ మీకైతే మిరాకిల్ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తా చూడండి. నేను చెప్తున్నా రీల్స్ లా మనకి చేసే పిల్లలందరూ కామెంట్లు మొత్తం నీకే చేయాలి. గాయస్ ఇక మా వాడు తెల్లగా అయిపోయింది నాకన్నా. చూడండి మీరే, వాడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి ఎట్లా అయిపోయిందో. సో ఇంకా మా వాళ్ళు ఆకలి అవుతుందంటే క్యాంటీన్ కి అయితే వచ్చేసి ఒక టిఫిన్ అయితే వేసేసారు గట్టిగా. అండ్ ఇంటర్వెల్ ఏదో కన్స్ట్రక్షన్ అయితే చూడడానికి వచ్చినాం. అండ్ క్లాస్ కి వచ్చినాక స్వామి అయితే ప్రసాదం పెట్టిండు, తినేసినాం. అండ్ మ్యామ్ అయితే వీనికి బోర్డ్ క్లీన్ చేయమని పనిష్మెంట్ అయితే ఇచ్చింది పాపం. సో ఇదే మా కాలేజ్ వ్యూ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవాళ లంచ్ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ, పప్పు. సో ఆఫ్టర్నూన్ ల్యాబ్ ఉండే, సో అందరం అయితే తినేసి ల్యాబ్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ల్యాబ్ లో ఎవరి పని చేసుకుంటుంటే వీని పీసీ పని చేస్తలేదని నా పీసీలకు తొంగి చూస్తుండే. అయితే వీడేమో ChatGPT లో నా ఫొటోస్ పెట్టి, అమ్మాయిల ఫొటోస్ పెట్టి బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేస్తుండు. సో ఈవినింగ్ తంబేసేసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఏం ఫ్రీ బస్సులో ఏమో గానీ నిలబడి కూడా ప్లేస్ ఉంటలేదు ఈ మధ్యన. సో ఇంటికి వచ్చేసి బనానాస్ తినేసి జిమ్ కి అయితే వచ్చేసిన. ఈ రోజు వచ్చేసి ఫుల్ ఆర్మ్స్ వర్కౌట్. సో ముందుగా అయితే షోల్డర్ ట్రైన్ చేసేసిన. సో ఫస్ట్ షోల్డర్ కి వచ్చేసి షోల్డర్ ప్రెస్ అండ్ లాటరల్ రైజెస్. బైసెప్ కి వచ్చేసి డంబుల్ ప్రీ సర్కిల్స్ అయితే కొట్టేసిన. అండ్ ట్రైసెప్ వర్కౌట్ వచ్చేసి స్కల్ క్రషర్స్ అండ్ హ్యామర్ కల్స్ వచ్చేసి లాస్ట్ లో కంప్లీట్ చేసేసా. పంప్ అయితే ఫుల్ వచ్చేసింది, వెయిన్స్ అయితే ఫుల్ పాప్ అయినాయి. అండ్ లాస్ట్ లో లైట్ గా పోజింగ్ చేసేసి క్రియేటిన్ తీసేసుకొని ఇంటికి వచ్చేసి లాస్ట్ మీల్ 4 eggs తో అయితే కంప్లీట్ చేసేసుకున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.